రైల్వే బడ్జెట్ ను రాష్ట్ర ఎంపీలు స్వాగతించారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలిగించారని సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఊహించామని బడ్జెట్లో ప్రకటించినప్పటికీ త్వరలో ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కోటిపల్లి నర్సాపూర్ దానికి ఇచ్చారు రైల్వే మంత్రి గారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి మా కోనసీమ ప్రజలు ఎంతో ఇదిగా వేచి ఉన్న ఈ క్షణం ఈరోజు మాకు చాలా పెద్ద దీపావళి, అసలైన దీపావళి మాకు ఈరోజే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జ్ అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోగానే ట్రైన్ గ్యారంటీగా వచ్చే సంవత్సరం నుంచి అమలాపురంలో రైలు కొత్త వినిపిస్తుంది. అమలాపురం నుంచి డైరెక్ట్గా ఇంకా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, కలకత్తా కానీ డైరెక్ట్గా వెళ్ళే ఫెసిలిటీ ఏర్పడింది. ఈ బడ్జెట్ని ఒక వినూత్నమైన రీతిలో ఒక డిజిటల్ రైల్వే బడ్జెట్గా గౌరవ సురేష్ ప్రభు గారు ప్రవేశపెట్టిన పరిస్థితి పిఠాపురం కాకినాడ మెయిన్ లైన్ అన్నది. గత ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాల్లో కూడా ఆ నినాదంతో వస్తుంది తప్ప ఎప్పుడు కూడా దానికి కార్యాచరణ ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు రైల్వే మంత్రి గారు కాకినాడ పిఠాపురానికి 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ఈరోజు 2016కి నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక రకాలైన రైలు మార్గాలకి వివిధ రూపంలో సుమారు 1250 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు విడుదల చేసినట్టుగా మాకు వచ్చినటువంటి రికార్డ్స్ పరంగా చూడడం జరుగుతూ ఉంది. రైల్వే జోన్ అనౌన్స్ చేస్తారనుకున్నాం, అదేం చెప్పలేదు. కొత్త రైలు ట్రైన్స్ ఏమి ఇస్తున్నారు అది ఏమీ చెప్పలేదు. మాకేం అర్థం కాలేదు. ఫెసిలిటీస్ గురించి, టాయిలెట్స్ గురించి, ఫుడ్ గురించి, రైల్వే స్టేషన్ గురించి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే చాలా డిసప్పాయింట్ అయినట్టుగా నాకు ఫీలింగ్, మై పర్సనల్ ఫీలింగ్. చెప్పుకోవాలనంటే రైల్వే బడ్జెట్కి ఈరోజు ఉన్నటువంటి రైల్వే జోన్కి ఏ లింకు లేదు. గతంలో కూడా మనం చూసుకుంటే బడ్జెట్లో ఈ జోన్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసినప్పుడు బడ్జెట్లోనే చేశారని అంటే అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎప్పుడైనా కూడా చేయొచ్చు, అతి త్వరలోనే అది కూడా పూర్తి చేస్తారనేటువంటి ఆశ అయితే మాకు కనిపిస్తుంది. రాజధాని తోటి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా మనం రైల్వే కనెక్టివిటీ చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తారని. న్యూ ట్రైన్స్ అనేది పెద్దగా అనౌన్స్ చేసినట్లేదు ఆయన. కాకపోతే ఇప్పుడు అనౌన్స్ చేయకపోయినా రేపు జరగకూడదు అనేది ఏం కాదు. తిరుపతి టు సిద్ధి రెగ్యులర్ ట్రైన్ పెట్టాలన్నా, విజయవాడ టు బెంగళూరు కూడా ఒక ట్రైను, ఒక మంచి స్పీడ్ ట్రైను, తర్వాత కాస్త మోడర్న్ అమ్యూనిటీస్ తోటి ఉండే ట్రైన్ కూడా పెట్టాలని కూడా కోరున్నాము. ఇవన్నీ కూడా రాబోయే రోజులు త్వరితగతిన జరుగుతాయని కూడా ఆశిస్తున్నాం. సురేష్ ప్రభు గారి మీద చిత్తశుద్ధిగా చెప్పిందే చేస్తాడు, చేయగలిగిందే చెప్తారనేది నాకు నమ్మకం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయనేది ఆశిస్తున్నాను నేను.